హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నితీష్ వ్లాగ్స్. గైస్ ఈ రోజు వీడియో వచ్చేసరికి స్టాక్ అప్డేట్ అనమాట. సో ప్రెసెంట్ మన దగ్గర ఏవే ఫిషెస్ ఉన్నాయి అవన్నిటిని కూడా మీకు ఒకటే చూపించుకుంటూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఇన్ కేస్ మీకు ఫిష్ నచ్చింది అనుకోండి, ఇక్కడ పైన స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుందా, ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. లైక్ ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే పంపించండి. సో ఆ ఫిష్ అవైలబుల్ ఉందో నేను చెప్తాను. అండ్ మెయిన్లీ మన వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. అక్కడ సేల్స్ అప్డేట్ అని కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో స్టార్ట్ చేసుకుంటూ వచ్చేది ఇవన్నీ వచ్చరికి కొంచెం ప్రీమియం క్వాలిటీ కిందకైతే వస్తాయి అనమాట. సో ఫిష్ ని చూపిస్తూ వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి గైస్. ఫస్ట్ చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ థాయ్ సిల్క్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. సైజ్ చూసుకుంటే అప్రాక్స్ 3 to 3.5 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఎస్ఆర్డీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలంటే దే కెన్ గో విత్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక థాయ్ సిల్క్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి లైట్ బ్లూయిష్ షేడ్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ బాడీ మీద ఎంత షైనింగ్ అయితే ఉందని చెప్పి. అండ్ ఇది కూడా వచ్చేసరికి సేమ్ సైజ్ అనమాట, 3 ఇంచెస్. అండ్ మన కలెక్షన్ లో ఉన్న బ్యూటిఫుల్ F2 కాంఫన్ అయితే చూస్తున్నారు మీరు ఇప్పుడు. అండ్ దీనికి మేజర్ అసెట్ ఏదైనా ఉందా అంటే దీని పర్లింగ్స్ అనే చెప్పుకోవాలి. కంప్లీట్ పర్ల్ మార్కింగ్ అయితే ఉంటుంది అనమాట, విత్ నోస్ మార్కింగ్స్ కూడా ఉంటాయి దీనికి. సో ఎవరైనా పెద్ద సైజ్ లో రెస్టారెంట్ కానీ లేదంటే ఆఫీస్ పర్పస్ కోసం కానీ డిస్ప్లే ట్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్ ఒక బ్యూటిఫుల్ డ్యూయల్ టోన్ అయితే ఉందన్నమాట. F4 లైన్ ఇది 100% ఒక మాన్స్టర్ క్రాక్ అయితే అవుతుంది. సైజ్ చూసుకుంటే ఎగ్జాక్ట్ 2.5 ఇంచెస్ ఉందన్నమాట. పెరిగే కొద్ది ఇంకా కలరేషన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే పంపించండి. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ చూసుకుంటే గైస్ కంప్లీట్ పర్లీ ఒక KML అయితే ఉందన్నమాట. సో ఇది కూడా యాక్చువల్లీ డ్యూయల్ టోన్ కిందకే వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్ పర్ల్ మార్కింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్యూచర్ లో ఒక మంచి హై పొటెన్షియల్ వచ్చే ఫిష్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక మంచి SRD అయితే ఉందన్నమాట. ఇది కూడా వచ్చేసరికి యాక్చువల్లీ డ్యూయల్ టోన్ SRD ఇది కూడా. మీకు ఆ షేడ్ లైట్ గా ఆ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంటది ఎల్లో షేడ్ అని చెప్పి. అండ్ సైజ్ చూసుకుంటే జస్ట్ 2 ఇంచెస్ ఉంది. కాకపోతే ఇది పెరిగే కొద్ది కలరేషన్ ఇంకా చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది అనమాట. అండ్ సేమ్ ప్యాటర్న్ లో మీకు ఇంకొక ఫిష్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా ఏంటంటే జస్ట్ ఒక 2 ఇంచెస్ ఉంటుంది, ఇంకొంచెం అయితే గ్రో అయితే అవ్వాలి. అండ్ ఇది వచ్చేసరికి సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక సూపర్ VP గ్రేడ్ లో ఇంకొక KML అయితే ఉందన్నమాట. సో ఇది కూడా ఏంటంటే కంప్లీట్ పర్ల్ మార్కింగ్స్ అయితే ఉంటాయి. సైజ్ చూసుకుంటే ఎగ్జాక్ట్ 2.5 ఇంచెస్ ఉంది సైజ్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ లాంగ్ బాడీ డ్యూయల్ టోన్ KML అయితే ఉందన్నమాట. కాకపోతే దీనికి ఒక చిన్న బర్త్ డిఫెక్ట్ అయితే ఉందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఐ వచ్చేసరికి లైట్ గా చిన్నగా అయితే ఉంటుంది. సో రైట్ సైడ్ వచ్చేసరికి పర్ఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. క్వాలిటీ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిష్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి లిప్స్ అబ్జర్వ్ చేయండి, కంప్లీట్ రెడ్ కలర్ లో అయితే ఉంటాయి. అండ్ అందరికి తెలిసిందే వచ్చేసరికి ప్యారెట్ ఫిష్. సో ఇది వచ్చేసరికి నా దగ్గర 2 years నుండి అయితే ఉంది. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా. గైస్ ఫిష్ బిజినెస్ కానీ హాబీలో కానీ ఉన్నా ఉంటే మనం రెగ్యులర్ గా ఫిష్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది. సో ఫిషికి సంబంధించినప్పుడు ఏంటంటే హీటర్ కానీ ఆప్షన్ కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉండాలన్నమాట. 24/7 రన్ అవుతూనే ఉండాలి. సో అలాంటప్పుడు నేను ఎక్కువగా ఫేస్ చేసింది ఇసరికి ఇలాంటి బర్నింగ్ ఇష్యూస్ అనమాట. సో దీనికి సొల్యూషన్ గా నేను ఈ రోజు ఒక అమేజింగ్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట. మీకు చూపిస్తాను పదండి. అండ్ దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఎక్స్టెన్షన్ బాక్స్. నాకైతే చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. సో మీకు ఒకసారి డెమో చూపించేస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్పి. గైస్ బాక్స్ వచ్చేసరికి చాలా ప్రీమియం గా అయితే ఉందన్నమాట. సో బటన్స్ అన్ని కూడా సాకెట్స్ అన్ని కూడా చాలా ప్రీమియం గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి OLED డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. సో ఫస్ట్ మనం ఆన్ చేసుకుంటే సో ఇక్కడ ఆన్ చేస్తారంటే ఇక్కడ చూస్తున్నారు కదా. సో వాళ్ళ బ్రాండింగ్ అయితే వస్తుందన్నమాట, సిమంగ్ టెక్ అని చెప్పి. అండ్ ఇక్కడ గైస్ మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ వచ్చేసరికి మాన్యువల్, ఆఫ్ అండ్ ఆటో 3 బటన్లు అయితే ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసరికి మాన్యువల్ అనమాట. లైక్ ఎట్లా అంటే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి నార్మల్ ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ లాగా అనమాట. మనకి కావాలనుకున్నప్పుడు వేసుకుని సో ఇట్లా సెపరేట్ స్విచెస్ ఇచ్చారనమాట ఈచ్ సాకెట్ కి. సో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట, లైక్ నార్మల్ ఎక్స్టెన్షన్ బాక్స్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆఫ్ అనమాట. సో ఇది ఆఫ్ చేసామంటే కంప్లీట్ అంతా కూడా ఆఫ్ అయితే అయిపోద్ది. అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్ ఇది వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. ఆటో ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి ఆటో మోడ్ అనమాట. ఈచ్ సాకెట్ కి మనం ఇండివిజువల్ గా టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఏంటంటే మనకి ఇంత టైం వరకు ఆన్ ఉండాలి, దాని తర్వాత ఆఫ్ అయిపోవాలనుకుంటే మనం టైమర్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను ఎట్లా సెట్ చేయాలంటే అని చెప్పి. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మోడ్ లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ మోడ్ లోకి వెళ్తే ఇక్కడ ఏంటంటే మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు సాకెట్ 1, సాకెట్ 2, సాకెట్ 3 3 అనమాట ఇక్కడ. సో ఫస్ట్ మనం ఎట్లా సెట్ చేయాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ సెట్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నాం కదా 5:27 కి సెట్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను దాన్ని చేంజ్ చేయాలి, 5:30కి అనేది చేంజ్ చేస్తాను చూడండి. సో మనం చేంజ్ చేయాలంటే ఇది వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది H1 అనమాట. ఇది సో ఇది అవర్ సెట్ చేసేది. ఇది వచ్చేసరికి M2, ఇది మినిట్స్ అనమాట. 2 టైం మనం ఎట్లా సెట్ చేయాలని ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం దీని చూడండి ఇక్కడ ప్రెస్ చేసాం అనుకోండి ఇక్కడ చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు 7కి అనేది సెట్ చేస్తాను అనమాట, 7కి. అండ్ ఇక్కడ 27 మినిట్స్ అవుతుంది కదా. సో మినిట్స్ వచ్చేసరికి ఇట్లా ఇక్కడ M1 అనమాట. సో దీని అనేది మనం సెట్ చేసుకోవాలి. అండ్ ఇది సెట్ చేసుకున్న తర్వాత ఎంత టైం నుండి ఎంత టైం వరకు ఉండాలని చెప్పి ఇక్కడ మనం సెట్ చేసుకోమాట. సో ఇది వచ్చేసరికి ఇక్కడ సెట్ చేసుకోమాట కింద. సో ఇక్కడ 8 o'clock అయితే సెట్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసరికి 8:30కి అయితే సెట్ చేస్తున్నా. సో చూస్తున్నా ఇట్లా సెట్ చేస్తాను అనమాట. సెట్ చేసిన తర్వాత మనం ఓకే ప్రెస్ చేసామంటే సో సెట్ అయిపోద్ది అనమాట టైం. ఇక్కడ సాకెట్ 1 అనేది యాక్టివేట్ అయిపోయింది. సో అట్లా మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసరికి యాక్టివేట్ అప్పుడే యాక్టివేట్ నన్ను అని చూపిస్తుండే. ఇప్పుడు వచ్చేసరికి యాక్టివేట్ సాకెట్ అనమాట. ఇవన్నీ కూడా ఆన్ చేస్తున్నాను, ఏది కూడా ఆన్ అవ్వట్లేదు. సో ఇదేంటంటే గైస్ వన్స్ మనం సెట్ చేసామంటే ఇంకెప్పుడు సెట్ చేసిన అవసరం అయితే ఉండదు అనమాట. సో వన్స్ మీరు సెట్ చేస్తే మీరు ఇంకా లైఫ్ లాంగ్ అట్లే ఉండిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ దీని అంతా కూడా రీసెట్ 0 చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మోడ్ బటన్ కనిపిస్తుందా. సో దీన్ని ఒక 5 seconds ఇట్లా లాంగ్ ప్రెస్ అనేది చేసి పట్టుకోవాలన్నమాట. రీసెట్ డన్ అనమాట. ఈ ప్రోడక్ట్
ప్రోడక్ట్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. ఒక అక్వేరియం పర్పస్ కనే కాదు గైస్, మీరు మల్టిపుల్ పర్పస్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ వీళ్ళ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తారనమాట. సో దానికి కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ గైస్ ఇప్పుడు చూడండి, ఒక బ్యూటిఫుల్ తాయ్ సిల్క్ అయితే ఉందన్నమాట. దీనికి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. దీన్ని వచ్చేసరికి మనం సన్కనైజ్ అని అంటాం. సన్కనైజ్ అంటే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. దీని ఐస్ వచ్చేసరికి కొంచెం లోపలికైతే ఉంటాయి అనమాట, అంటే స్కల్ లోపలికైతే ఉంటాయి. మనం అదర్ ఫిషెస్ తో పోల్చుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ మనకి ఈజీగా కనపడుతుంది. సో ఇంకెవరికైనా కొంచెం యూనిక్ గా కావాలనుకున్న వాళ్ళు దీన్ని అయితే ట్రై చేయొచ్చు. గైస్ ఇక్కడ నుంచి మీకు అన్ని VIP క్వాలిటీ KMLs అయితే చూపిస్తాను అనమాట. ఇవన్నీ వచ్చేసరికి డైరెక్ట్ మీ బ్రీడింగ్ అయితే వాడుకోవచ్చు. సైజెస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా 2.5 inches to 3 inches అయితే ఉంటాయి. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి ఒక సూపర్ VIP KML అనమాట. కంప్లీట్ పర్ల్ మార్కింగ్స్ అయితే ఉంటాయి. ఇది కూడా కైండ్ ఆఫ్ డ్యూయల్ టోన్ అనే చెప్పుకోవచ్చు. మంచి కలరేషన్ కూడా వస్తుంది ఫ్యూచర్ లో. బేసిక్ గా మనం హై క్వాలిటీ కాంపిటీషన్ గ్రేడ్స్ ఫిషెస్ చూసుకుంటే మనం కొనాలనుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది అనమాట. లైక్ 8,000 10,000 అట్లా పడుతుంది. ఇవన్నీ కూడా సేమ్ క్వాలిటీ ఫిషెస్ మనం చిన్న సైజ్ లో అయితే ఇస్తున్నాం అనమాట. లైక్ 2.5 inches నుండి 3 inches వరకు. ఇవన్నీ షార్ట్ పీసెస్ గైస్. క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అయితే ఉండదు. లైనేజ్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. సో మీరు కూడా కొనేటప్పుడు కొంచెం పెద్దగా ఉంది, సైజ్ బాగుంది, కలరేషన్ బాగుంది అని చెప్పి కొనేకండి. మీరు ఒక రియల్ హాబీయస్ట్ అయితే లైనేజ్ అంటే ఏంటి, ఆ బ్లడ్ లైన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి అనమాట. నేను చూపించిన ఫిష్ నేను చెప్పినట్టు రాలేదు అని అంటే మీరు పే చేసిన అమౌంట్ మొత్తం రీఫండ్ అయితే చేస్తాను. ఇది నాకు ఈ లైనేజ్ మీద ఉన్న ట్రస్ట్ అనమాట. అండ్ గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి ఒక సూపర్ VIP గ్రేడ్ SRD అనమాట. మంచి డ్యూయల్ టోన్ కలర్ అయితే ఉంటుంది. సో మంచి పోలింగ్స్ గానీ మంచి మోన్స్టర్ కోక్ అనే చెప్పుకోవచ్చు. ఒక పర్ఫెక్ట్ కాంపాక్ట్ బాడీ అనమాట. ఒక మంచి ఫ్లేవర్ కి ఏమేమైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో ప్రతి ఆస్పెక్ట్స్ దీనిలో అయితే ఉంటాయి అనమాట. అసలు ట్యాంక్ లో లైట్ లేకుండా చూపిస్తాను, లైట్ పెడితే ఇంకా కలర్స్ అనేవి ఎక్కువ బూస్ట్ అయితే అవుతాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఒక KML గైస్, మంచి మోన్స్టర్ కోక్ అనే చెప్పుకోవచ్చు. సైజ్ చూసుకుంటే ఎగ్జాక్ట్ 3 inches అయితే ఉంది. ఇది వచ్చేసరికి స్లైట్ ఎల్లో టోన్ లో అయితే ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని DM అయితే చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూసిన వచ్చేసరికి ఒక సూపర్ VIP గ్రేడ్ అనమాట. జస్ట్ 2.5 inches సైజ్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అని చెప్పొచ్చు ప్రెసెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిలో. ఇది వచ్చేసరికి ఒక సూపర్ VIP డ్యూయల్ టోన్ అని చెప్పుకోవచ్చు గైస్. కంప్లీట్ పర్ల్ మార్కింగ్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా టాప్ క్వాలిటీ ఫిషెస్ పెంచుకోవాలని చూస్తుంటే దీని అయితే పిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది సేమ్ దాని ట్విన్ లాగా అయితే ఉంటుంది అనమాట. కాకపోతే కలర్ వైస్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది కొంచెం కలరేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి డాటెడ్ పర్ల్స్ లాగా అనమాట. అండ్ ఈ వీడియో రిలీజ్ అయ్యే లోపల ఎన్ని ఫిషెస్ సేల్ అయ్యి నాకైతే తెలియదు గైస్. సో కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి. అండ్ ఇప్పుడు మీరు చూసేసరికి ఒక SRD అనమాట. అండర్ గ్రూమింగ్ లో ఉంది. ఇంకా కలర్ గానీ అంతా ఇంకా బూస్టప్ అయితే అవ్వాలి. ఇది కూడా వచ్చరికి ఒక KML అనమాట. సో ఇది కూడా అండర్ గ్రూమింగ్ లో అయితే ఉంది. ఇంకా ఇవన్నీ ఒక 10-15 days సేల్స్ కి అయితే వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు మీరు చూసిన వచ్చరికి ఒక సూపర్ VIP గ్రేడ్ KML అనమాట. ఇది వచ్చరికి సోల్డ్ అవుట్ అయిపోయింది. సో క్వాలిటీ మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్ పర్ల్ మార్కింగ్స్ లైక్ ఆ ఫిన్స్ కానీ ప్రతిది కూడా కంప్లీట్ పర్ల్ మార్కింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఫిష్ వచ్చరికి నేను కొంచెం పర్సనల్ గ్రూమ్ అయితే చేయాలనుకున్నాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అని చెప్పొచ్చు. దీనికి కంప్లీట్ మంచి పొటెన్షియల్ అయితే ఉంది ఫ్యూచర్ లో. అండ్ ఇది వచ్చేసరికి ఒక SRD అండ్ ఇది కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నసరికి అనదర్ VIP క్వాలిటీలో KML అనమాట. మీరే చూస్తున్నారు కదా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇవి పెరిగే కొద్ది కలర్స్ కానీ పోలింగ్స్ కానీ ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ అయితే అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అని చెప్పొచ్చు. పర్సనల్ గ్రూమింగ్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట ఈ ఫిష్ అయితే. అంత మంచి హై క్వాలిటీ ఫిష్ అనమాట ఇది. సో చూద్దాం, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇన్ కేస్ నేను పర్సనల్ గ్రూమింగ్ చేయాలనుకుంటే ఐ అప్డేట్ యు ఇన్ ఫర్దర్ వీడియో. ఇది వచ్చేసరికి కైండ్ ఆఫ్ కాంపిటీషన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. సో లెట్స్ సీ. అండ్ ఇది వచ్చేసరికి ఒక SRD అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు గైస్, నేను లైట్ ఆన్ చేసిన తర్వాత ఎట్లా కనిపిస్తుంది ఫిష్ కలర్స్ అన్ని అని చెప్పి. అండ్ ఇది వచ్చేసరికి సోల్డ్ అవుట్ అనమాట. అండ్ దీని సైజ్ చూసుకుంటే ఎగ్జాక్ట్ 3 inches అయితే ఉంటుంది. కంప్లీట్ చిల్లీ రెడ్ SRD. మంచి కలరేషన్ కానీ మంచి బాల్ హెడ్. అండ్ ఇప్పుడు చూసుకుంటే హెడ్ బాగా గ్రో అయితే అయిపోయింది అనమాట. సో ఇఫ్ పాసిబుల్ నేను అది కూడా అటాచ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి ప్యూర్ KML గైస్. అండ్ ఇది కూడా బాల్ హెడ్. సైజ్ చూసుకుంటే ఒక 2.5 inches అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నసరికి ఒక బ్యూటిఫుల్ ఫిష్ గైస్. ఇది వచ్చేసరికి KML కాకపోతే మంచి డ్యూయల్ టోన్ రెడ్ బేస్ అయితే ఉంటుంది అనమాట. సో డోంట్ మిస్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇంకొక సూపర్ VIP KML అయితే ఉంది. సో చూస్తున్నారు కదా మీరు పోలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. కంప్లీట్ పర్ల్ మార్కింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా ప్యాచ్ ఉండదు. సో ఇవి వచ్చేసరికి డైరెక్ట్గా మీరు బ్రీడింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఇవన్నీ కూడా. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. అండ్ ఇది కూడా వచ్చేసరికి ఒక KML అనమాట. బ్యూటిఫుల్ KML గైస్. ఇది ఇంకా కెమెరా తీసుకెళ్ళగానే కొంచెం భయపడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే గైస్ ఇది కూడా వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ KML. సో చూస్తున్నారు కదా పర్ల్ మార్కింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో టైల్ మీద కానీ ఆ ఫిన్స్ మీద మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఆ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఎంత అక్యురేట్ గా ఉన్నాయని చెప్పి. అండ్ దిస్ ఇస్ అ సూపర్ డ్యూయల్ టోన్ అనమాట. సో కంప్లీట్ కలరేషన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి F4 లైనేజ్ అనమాట. సైజ్ నియర్లీ 3 inches అయితే ఉంది గైస్. సో మంచి ఫ్రంట్ ఫాలింగ్ కాక్ టైప్ అనమాట ఇది. సో చాలా బ్యూటిఫుల్ ఫిష్ ఇది. సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్ ఇవి రెండు ఏంటంటే వచ్చేసరికి సైజ్ చాలా చిన్న అనమాట. లైక్ ఒక 1.5 inches to 2 inches మాత్రమే ఉంటాయి. సో ఏమంటే చిన్నప్పుడు మంచి పొటెన్షియల్ అయితే చూపించాను అనమాట. సో అందుకే పర్సనల్ అయితే గ్రూమ్ చేస్తున్నాం వాటిని. అండ్ అనదర్ బ్యూటిఫుల్ సూపర్ VIP KML ఇంకోటి అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి కొంచెం కలరేషన్ బాగుంటుంది, రెడ్ బేస్ లా అనమాట. వన్ ఆఫ్ ద హై పొటెన్షియల్ కిడ్ అని చెప్పుకోవచ్చు. మీరే చూస్తున్నారు కదా, మళ్ళీ క్వాలిటీ గురించి నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ గైస్. ఇది వచ్చేసరికి ఒక SRD గైస్. ఇది వచ్చేసరికి కంప్లీట్ డాటెడ్ పోలింగ్స్ అనమాట. సో కలరేషన్ ఇంకా బాగుండేది. కొంచెం కెమెరా దగ్గరికి వెళ్ళగానే కొంచెం భయపడి కొంచెం బ్లాకిష్ లాగా మారిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో ఇది వచ్చేసరికి ఒక సూపర్ డ్యూయల్ టోన్ అనే చెప్పుకోవచ్చు. సో సైజ్ చూసుకుంటే ఎగ్జాక్ట్ ఒక 3.5 inches అయితే ఉందన్నమాట. కైండ్ ఆఫ్ లాంగ్ బాడీ టైప్ అనమాట ఇది.
అండ్ ఇది కూడా ఒక F4 అని చెప్పుకోవచ్చు గైస్. కలరేషన్స్ ఫ్యూచర్ లో చూసుకుంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అయితే అవుతాయి అనమాట. ఇంకా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో అయితే పెట్టేసేయండి. అండ్ ఇప్పుడు మీరు చూసేసరికి కంప్లీట్ ఒక లాంగ్ బాడీ టైప్ అనమాట, కంప్లీట్ పోల్ మార్కింగ్స్ అయితే ఉంటాయి. సో ఇది కూడా వచ్చేసరికి ఒక డ్యూయల్ టోనే, కాకపోతే కొంచెం భయపడి కలరేషన్ అయితే డౌన్ అయింది. సో దీని ఒరిజినల్ వీడియో నేను అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఒకటి నోటీస్ చేయండి గైస్, ఇవన్నీ ఫీచర్స్ అన్ని కూడా నేను విత్ జీరో లైటింగ్ లో ఓన్లీ నేచురల్ లైట్ తో చూపిస్తున్నాను అనమాట. సో ఏదని కూడా లైటింగ్ అనేది ఫిక్స్ చేయలేదు. మీకు లైట్ వీడియో కావాలనుకుంటే నాకు DM చేయండి, మీకు పర్సనల్ గా వీడియోస్ అయితే సెండ్ చేస్తాను. సో వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో